ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన గ్రాండ్ మాస్టర్ మాతర్ బాబాజీ గారికి ప్రత్యేక పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభిద్దాం. రైట్, ఓకే మాస్టర్స్, ఈరోజు సమగ్ర జీవనశైలిలో భాగంగా కొన్ని అద్భుతమైన విషయాలు, ఇప్పటికే మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. గత పోయిన వారంలో మనము స్టమక్ సంబంధించిన ఏదైతే జీర్ణాశయం ఉందో జీర్ణాశయానికి సంబంధించి దాన్ని యాక్టివేట్ చేయడము, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పద్ధతులు మనం పాటించాలి. ఓకే, సో ఎస్పెషల్లీ మనము ముద్రలు, ఆహారము ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఏదైతే మనం బాడీ క్లాక్ అనుకుంటామో, బాడీ క్లాక్ అంటే బయో క్లాక్, సర్కేడియన్ రిథమ్, సర్కేడియన్ క్లాక్ అని చెప్తాం. సో జీవ గడియారం. సో దాని ప్రకారంగా ఒక్కొక్క అవయవానికి ఒక సమయం ఇవ్వబడింది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ బాడీ క్లాక్ను అనుసంధానించబడుతూ మనకున్నటువంటి ఇంకో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అవయవం ఏది అంటే స్ప్లీన్. స్ప్లీన్ అంటే ప్లీహం అని చెప్తాం కదా. స్ప్లీన్ అంటే ఆ స్ప్లీన్ అనే అవయవం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. సో మనందరికి కూడా తెలుసు, కొంతవరకు ఐడియా ఉండొచ్చు, కానీ ఇంతకుముందు ఎవరైనా మన క్లాస్ వినింటే తెలిసింటుంది. సో గత తరగతుల్లో కూడా దీని గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. అంటే అక్కడ కూడా మనం ఏం చేసామంటే అనేక పద్ధతులు ఈ బాడీ క్లాక్ ద్వారా ఈ అన్ని ప్రధాన అవయవాలకు సంబంధించి ఏ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ చెప్పాము. ఇప్పుడు స్పెసిఫిక్గా ముద్రల మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే దీనికి ఏ ముద్ర పాటిస్తే దీని యొక్క ఆరోగ్యము అద్భుతంగా పెట్టుకోవచ్చు అని. ఫస్ట్ స్ప్లీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ప్లీహం అనేటువంటి యొక్క అవయవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని యొక్క కార్యక్రమం లేదా దాని యొక్క పని ఏంటి మన దేహంలో అని ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇంతకుముందు లాస్ట్ వీక్లో చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే మనం 7 to 9 అనేది 17 అంటే 7 to 9, 10 ఆర్ వాట్ ఎవర్, ఈ సమయంలో బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటాం. అంటే ఉదయం పలాహారం అని చెప్పాము. సో పలాహారాన్ని తీసుకోవడం మంచిది, అది అద్భుతమైన ఆహారము, శ్రేష్ఠ ఆహారము. తర్వాత ఎలాంటి దాని నుంచి మన జీర్ణాశయానికి ఒత్తిడి లేకుండా, ఓకే, లేదంటే మామూలుగా అందరికి అలవాటు ఉన్నట్టుగా ఈ ఇడ్లీ, దోశ ఇక రకరకాలు తీసుకుంటారు. సో దాంట్లో ఎన్ని అంటే నూనెలు చూసాం కదా, మనం అందరం గమనిస్తూ ఉంటాం. నూనె ఎక్కువ వేసి ఉంటారు, రకరకాల ఇంకా ఏవో అన్ని పదార్థాలు కలిపి ఉంటారు. ఇంకా బయట తినే ఆహారంలో అయితే అసలు గ్యారంటీ లేదు. సో మనం హోటల్స్కి పోయి అక్కడక్కడ తీసుకుంటాం కదా, వాటిలో ఇంకా అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఊహించలేం ఏమేమి కలుపుతారనేది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చెప్పామంటే బెస్ట్ అండ్ వెరీ న్యాచురల్ ఫుడ్ అండ్ విచ్ ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్ టు ది డైజెషన్కు కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ మనకు అత్యధికమైన శక్తిని ఇస్తుంది, పోషకాలను ఇస్తుంది, మినరల్స్ని ఇస్తుంది, విటమిన్స్ని ఇస్తుంది. అలాంటి ఆహారమే పలాహారం, అంటే ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది పొద్దునే అని చెప్పాము ఇంతకుముందు. ఓకే, సో అదేవిధంగా ఆ అవయవం ఎప్పుడైతే అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుందో, జీర్ణం అయిన తర్వాత ఆహారం జీర్ణం అయినప్పుడు అంటే అక్కడ దానికి కావాల్సినటువంటి జఠరాగ్ని అని చెప్తాం, అది మిక్స్ అయ్యి, ఓకే, మిక్స్ అయిన తర్వాత దెన్ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే అది జీర్ణమైంది, జీర్ణం తర్వాత జీర్ణ రసం వస్తుంది కదా. జీర్ణ రసంలో ఇవన్నీ ఉంటాయి, మొత్తం అన్ని మినరల్స్, విటమిన్స్, ఏమేం కావాలో అన్ని దాంట్లో ఉంటాయి. ఏకంగా అక్కడ చిన్న ప్రేగు అంటే ఫస్ట్ జీర్ణాశయం తర్వాత చిన్న ప్రేగు దగ్గరికి వెళ్ళాలి. చిన్న ప్రేగు దగ్గరికి వెళ్ళి అక్కడ పూర్తి జీర్ణం అవుతుంది. అంటే జీర్ణాశయంలో పూర్తి జీర్ణం అవ్వదు ఎప్పుడు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ నోట్లోనే ఒక 50% జీర్ణమయ్యేలా మనం చూసుకోవాలి. అంటే ఎక్కువ సార్లు దాన్ని నమిలి తినాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈ సమగ్ర జీవనశైలిలో ఒక విధానం. నమిలి ఎక్కువగా అంటే
20 సార్లు నమలాలి. ఒక ఆహారం ఏదైనా తీసుకుంటే నిదానంగా ఒక 20 సార్లు నమలాలి. నమిలినప్పుడు దీన్ని కాన్షియస్ ఈటింగ్ అని కూడా అంటాం. కాన్షియస్ ఈటింగ్ అంటే ఏంటి అంటే మనము తింటున్న దాన్ని ఎంతో కాన్షియస్గా అక్కడ మన యొక్క అవేర్నెస్ ఎరుకతో తింటూ ఉన్నాము అని అర్థం. అది కూడా సాధ్యమవుతుంది ఈ విధంగా అలవాటు చేసుకుంటే. ఎవరైతే 20 సార్లు నిదానంగా నములుతూ తింటారో అవి నమిలినప్పుడు మన యొక్క లాలాజలం బాగా మిక్స్ అయ్యి అక్కడే మీకు పెద్ద పెద్ద పార్టికల్స్ మనం తిన్నటువంటి ఆహారంలో మెతుకులు కొద్దిగా ఎక్కువ సైజులో ఉన్నటువంటి పదార్థం ఏదైతే కూడా అదంతా బ్రేక్ డౌన్ అవుతుంది. ఆల్మోస్ట్ మామూలుగా చెప్పుకోవాలనుకుంటే కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా నోట్లోనే ఏమైపోతాయి, అక్కడే జీర్ణమైపోతాయి కార్బోహైడ్రేట్స్. ఇక మిగిలినటువంటి ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా జీర్ణకోశంలో మళ్ళీ తర్వాత చిన్న ప్రేగులో అక్కడంతా కూడా జీర్ణం అయిపోయి చిన్న ప్రేగు తర్వాత మనకు రెడీ అయ్యేది జీర్ణరసము. అర్థమైందా? ఆ జీర్ణ రసం ఉంది కదా, అది నేరుగా మన లోపల ఉన్నటువంటి బోన్ మ్యారోకి వెళ్తుంది. అది అక్కడి నుంచి బోన్ మ్యారోలోకి తీసుకోబడుతుంది. సో ఆ జీర్ణరసం తీసుకోబడి ఆ జీర్ణరసంలో ఉన్నటువంటి అన్ని అంశాలతో కలిపి బోన్ మ్యారోలో రక్తం తయారవుతుంది. చూసారా? రక్తం. ఆ రక్తం తయారు కాబడిన రక్తం వచ్చేసి స్ప్లీన్కి వెళ్తుంది. దేనికి వెళ్తుంది? స్ప్లీన్కు. ఇది ఒక వే, ఇది అంటే ఇది ఒక మార్గం. ఇలా తయారై ఇట్లా మొత్తం అంటే ఇది ఒక ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. అంటే ఈ సమయం వచ్చేసి ఎస్పెషల్లీ ఈ స్ప్లీన్కి ఇవ్వబడిన టైం వచ్చేసి 9 నుంచి 11 గంటలు ఆ టైం ఇవ్వబడింది. మామూలుగా 7 నుంచి 9 మనం ఏం చెప్పుకున్నాం, అది ఈ యొక్క జీర్ణాశయం యొక్క టైం అని చెప్పుకున్నాం, స్టమక్ అని చెప్పుకున్నాం. ఓకే, పొట్టలో ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఫ్లో అయ్యే టైం అనమాట అది. అదేవిధంగా 9 to 11కి వచ్చేసరికి 9 నుంచి 11 ఆ సమయానికి అంటే ఆహారం సేవించుంటాం కాబట్టి జీర్ణరసం రెడీగా ఉంటుంది కాబట్టి దాన్ని బ్లడ్గా కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ అయిన బ్లడ్ మళ్ళీ స్ప్లీన్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే ఈ స్ప్లీన్ అనేటువంటి ఎట్లాంటిదంటే అది ఒక రకంగా ఒక స్టోర్ హౌస్ లాగా. అది ఎలాంటి స్టోర్ హౌస్ అంటే వచ్చిన రక్త కణాలను, రెడ్ బ్లడ్ సెల్స్ను స్టోర్ చేసుకోవడము, అక్కడ వైట్ బ్లడ్ సెల్ని తయారు చేయడము. ఓకే, సో అంటే అక్కడ ఆర్మీని తయారు చేస్తుంది. టీ సెల్స్ అంటాం వాటిని, టీ సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్. అవే యాక్చువల్గా ఆర్మీలాగా పనిచేసేది. ఎలాంటి ఆర్మీలాగా పనిచేస్తాయంటే బయట నుంచి ఇప్పుడు మీరు తీసుకున్న ఆహారము మీరు చూసుకుంటే దాంట్లో ఉన్న కొన్ని టాక్సిన్స్ను, కొన్ని కెమికల్స్ను ఇది తీసేయగలదు లివర్. బట్ అక్కడ ఏమైనా బై ఛాన్స్ ఒక వైరస్, బ్యాక్టీరియానో ఇంకెలాంటివి ఎంటర్ అయిపోతే అవన్నీ కూడా అట్లే పాస్ అయిపోతాయి. ఓకే, బోన్ మ్యారోకి వెళ్తాయి, బోన్ మ్యారో నుంచి స్ప్లీన్కి వస్తాయి. ఆ స్ప్లీన్ దగ్గర ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి టీ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ఏవైనా ప్యాథోజన్ అంటే బ్యాక్టీరియా ఇట్లాంటివి ఏమైనా ఎంటర్ అయిపోయింటే వాటిని అక్కడనే చంపేస్తుంది. అక్కడ చంపేయడం వలన అది మళ్ళీ తిరిగి ఇంకో అంటే రక్తం ద్వారా ఆ స్ప్లీన్ దాటిందంటే ఇంకా అది ఎంటర్ అయిపోద్ది. స్ప్లీన్ దాటిందంటే ఆ బ్యాక్టీరియా, వైరస్ రక్తంలో ఎంటర్ అయిపోయి అన్ని అవయవాలకు వెళ్ళిపోతుంది, అన్ని సెల్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది చూసారా? సో అది పోకుండా కాపాడేది ఈ స్ప్లీన్ అనమాట. అది పోకుండా కాపాడేది. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే బోన్ మ్యారో నుంచి వచ్చిన రక్తము స్ప్లీన్కి ప్రవహించి అక్కడ నిజంగా మనకి కావాల్సిన ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎనర్జీ ప్రొడక్షన్ అంటే అన్ని ఈ యొక్క మినరల్స్, రకరకాల మినరల్స్ ఉంటాయి కదా రక్తంలో, ఖచ్చితంగా ఉంటాయి అన్ని రకాల మినరల్స్, కాల్షియం, మెగ్నీషియము, ఫాస్ఫరస్, జింక్, ఇలాంటి అన్ని మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కలిపి ఉన్నటువంటి ఆ రక్తం ఉంది కదా, సో అది దాన్ని కంట్రోల్ చేసేదే స్ప్లీన్ అనమాట. ఇది ఒక స్టోర్ హౌస్ లాగా చెప్పాను కదా, ప్రొడక్షన్ హౌస్ లాగా. ఇక్కడే మీకు ఆ కావాల్సిన శక్తిని కూడా ఉత్పత్తి అవుతుంది. మొత్తం మన దేహానికి కావాల్సిన శక్తి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మనం తీసుకున్న ఆహారంలో అన్ని న్యూట్రియంట్స్, అన్ని పోషకాలను కూడా తీసుకొని వాటి సహాయాన్ని తీసుకొని అక్కడ ఈ శక్తి తయారు చేయబడి ఆ శక్తిని మొత్తం దేహానికి ప్రసరింపజేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది అన్నమాట ఇది. సో అందుకే
ఈ యొక్క దీనికి ఇవ్వబడిన సమయం 9 నుంచి 11 అయితే రైట్. సో ఇప్పుడు దీని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనము పొట్టకి ఏదైతే అంటే జీర్ణాశయానికి ఏ ముద్ర చెప్పుకున్నాం, పుషన్ ముద్ర చెప్పుకున్నాం. అదే పుషన్ ముద్ర ఇప్పుడు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఈ పుషన్ ముద్ర ఎవరైనా చేసి చూపించండి. లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, ఎవరు చేసి చూపిస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, కాదు, తప్పు. అంటే రెండు ఒకే విధంగా లేదు. ఒక చేతిలో ఒక విధంగా ఉంటుంది, ఇంకో చేతిలో ఒక విధంగా ఉంటుంది. చెప్పండి. నెక్స్ట్. పుషన్ ముద్ర ఎవరు చేసి చూపిస్తారు? లాస్ట్ వీక్లో మీరు నేర్చుకున్నారు కదా. ఇంకా తక్కువ మెంబర్సే ఉన్నారు. ఐ థింక్ మిగతా వాళ్ళు ఈరోజు వచ్చినట్లేదు. గట్టిగా చెప్పాలి, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి ఫాస్ట్గా. లెఫ్ట్ హ్యాండ్లో ఏముంది, రైట్ హ్యాండ్లో ఏ ముద్ర అది చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్లో పుషన్ ముద్ర ఉంది సార్. కాదు, పుషన్ ముద్ర అంటేనే లెఫ్ట్ హ్యాండ్లో ఏమొస్తుంది, రైట్ హ్యాండ్లో ఏమొస్తుంది, అది కావాలి. నాగమణి మేడం. లెఫ్ట్ హ్యాండ్ లో సార్ ఇందాక సార్ చూపించినట్లు లెఫ్ట్ హ్యాండ్ లో ఆ ముద్రే వస్తుంది సార్. రైట్ హ్యాండ్ లో వచ్చేసి చూపుడు బొట్టన వేలుకి చూపుడు వేలు ఉంగరం వేలు కలుపుతాం సార్. కరెక్ట్. లెఫ్ట్ హ్యాండ్ లో అందుకే దాన్ని క్లియర్ గా చెప్పగలగాలి. ఇట్లా కలుపుతాం అనేది కాకుండా లెఫ్ట్ హ్యాండ్ లో ఈ ముద్ర, రైట్ హ్యాండ్ లో ఈ ముద్ర అంటే అందరికి అర్థమైపోతుంది ఈజీగా. మనం ఇది కలపాలంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. సార్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల సెల్ చేతిలో పట్టుకొని కూర్చున్నాను సార్, అందుకే చూపిలేకపోయినాను సార్. కరెక్ట్. లెఫ్ట్ హ్యాండ్ లో ఏ ముద్ర, అది లెఫ్ట్ హ్యాండ్ లో ఏ ముద్ర పెట్టాలి, రైట్ హ్యాండ్ లో ఏ ముద్ర పెట్టాలి, అది ఇంపార్టెంట్. ఓకే, సో వీటిని అదే చెప్తున్నాను కదా. నెక్స్ట్ మనము ఎప్పుడు కూడా ఈ నేర్చుకునే విషయాల్ని రిపీట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోకపోతే ఇంట్లో ఇలానే ఉంటుంది. ఓకే, చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు చెక్ చేసుకోండి, మరోసారి చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్లో అపాన ముద్ర, రైట్ హ్యాండ్లో వచ్చేసి వ్యాన ముద్ర. ఇది ఫస్ట్ 10 minutes చేయాలి. ఫస్ట్ 10 minutes. పుషన్ ముద్ర అంటే 2 sets వస్తుంది. పుషన్ ముద్ర అంటే ఒకేసారి ఒకే సెట్ కాదు, 2 sets. దీంట్లో ఫస్ట్ లెఫ్ట్లో అపాన ముద్ర, రైట్ హ్యాండ్ వచ్చేసి వ్యాన ముద్ర. ఈ వ్యాన ముద్ర విధానం ఇది. దీన్ని ఇలాగే తీసుకొని ఇట్లా తిప్పి తొడ మీద పెట్టుకొని 10 minutes ఆయన చక్కగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి చాలు. లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఇది ఫస్ట్ చేయవలసిన ఫస్ట్ సెట్ ముద్ర. ఇది పుషన్లో ఇది పొట్టకు పనికి వస్తుంది, స్ప్లీన్ యొక్క ఆరోగ్యానికి కూడా పనికి వస్తుంది, రెండింటి పనికి వస్తుందని చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇంకో 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు అయిందా, ఫస్ట్ 10 నిమిషాలు చేయండి. దాని తర్వాత నెక్స్ట్ 10 నిమిషాలు ఏం చేయాలంటే లెఫ్ట్లో అపాన, రైట్లో వచ్చేసి ప్రాణ. చూడండి ఎలా ఉందో. సో ఇది ఒక 10 నిమిషాలు చేయండి. మొత్తం మీద మీకు 20 నిమిషాల్లో 2 sets చేశాం, 2 sets ఆఫ్ ముద్ర చేశాం దీంట్లో. అదే పుషన్ ముద్ర. ఇలా చేస్తే ఆరోగ్యం అద్భుతంగా, అంటే మన యొక్క స్ప్లీన్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అంతే. సో ఆ విధంగా చేయడం వలన స్ప్లీన్ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సో ఈ యొక్క 9 నుంచి 11, దీన్ని ఎస్పెషల్లీ ఈ ముద్ర చేయాల్సిన టైము 9 నుంచి 11. ఈ ముద్ర ఏ టైంలో చేసుకోవాలి? 9 నుంచి 11 మధ్యలో చేస్తే ఆరోగ్యాన్ని, మన స్ప్లీన్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. దీని నుంచి మనకి డైజెషను, ఇమ్యూనిటీ, మనం తీసుకున్న ఆహారంలో ఉండేటువంటి అన్ని పోషకాలను కరెక్ట్గా అబ్జర్వ్ చేయడం కానీ, బ్లడ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. బ్లడ్ యొక్క క్వాలిటీ అద్భుతంగా పెరుగుతుంది, మైండ్ కామ్గా తయారవుతుంది, అలసట వెళ్ళిపోతుంది. సో ఇలాంటి దాన్ని మనం వాడుకోవాలి. సో కాబట్టి ఈ ముద్రను ప్రాక్టీస్ చేసినప్పుడు సో మనలో ఉన్న శక్తి పెరుగుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ డీటాక్స్ ప్రాసెస్, బాడీ నుంచి ఎలిమినేషన్, ఏదైనా వేస్ట్ కూడా బయటకు పంపించాలంటే కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట.
దీనికి సహకరించే కొన్ని అద్భుతమైన ఆహారాలు కూడా మనం తీసుకోవచ్చు. ఈ స్ప్లీన్ను బాగా సపోర్ట్ చేసే ఆహారాలు చెప్పాలి. మామూలుగానే మనం తీసుకునేది ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్రౌన్ రైస్ అని ఉంటాయి కదా, మన యొక్క దేశీ వారి రైస్ ఉంది, అలాంటివి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వెజిటబుల్లో స్వీట్ పొటాటో అని చెప్తాము, క్యారెట్ ఇలాంటిది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఆకుకూరలు కూడా మనకు తెలిసిన ఆకుకూరలు మనం తీసుకోవచ్చు. ఈ తర్వాత బీన్స్, జింజర్ కూడా డైజెషన్ బాగా పనికొస్తుంది కదా, బాడీని కూడా కొద్దిగా వెచ్చగా తయారు చేస్తుంది, స్ప్లీన్ కూడా బాగా పనిచేస్తుంది దానివల్ల. తర్వాత గుమ్మడికాయ, పంప్కిన్, ఇది విటమిన్స్ మినరల్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి మన యొక్క స్ప్లీన్ ఆరోగ్యాన్ని బాగా చక్కగా తయారు చేస్తుంది. సో పియర్స్ కూడా ఉంది, అది అంటే అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. సో ఇలాంటివి అంటే గుమ్మడికాయ, జింజరు, బీన్స్, సో ఇవన్నీ కూడా అంటే బీన్స్ లెంటిల్స్లో కొద్దిగా ఫైబర్ బాగుంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, స్ప్లీన్ కూడా బాగా స్ప్లీన్ కావాల్సిన ఆ యొక్క పోషకాలను కూడా అది అందిస్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవి మీరు పాటించండి, మీకు సహాయం చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ చేసుకున్నప్పుడు మనకు ఎలాంటి అనారోగ్యపరంగా అయితే డైజెషన్ బాగా తయారవడం కానీ, మనం తీసుకున్న దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ మనకు అందడం కానీ, బ్లడ్ షుగర్ కూడా ఫుల్ కంట్రోల్ అయిపోతుంది. ఎనర్జీ మనం తీసుకున్న ఆహారం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఎనర్జీ అది అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ బాగా అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎందుకంటే స్ప్లీనే మనకి అతి ముఖ్యమైనటువంటి అవయవం. ఇది ఇమ్యూన్ సిస్టమ్ బలపడాలంటే, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ బలపడాలంటే మనకి ఏం కావాలి, మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ కావాలి, ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్ కూడా కావాల్సినంత వరకు ఉండాలి. అంటే ఆర్మీ, సో ఒక ఆర్మీ తయారు చేస్తే ఎటైతే మన దేశానికి ఒక ఆర్మీ అంటే ఆ యొక్క పోరాటం చేయడానికి సైనికులు ఎలా ఉంటారో, ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ కూడా మనకి పోరాటం చేయడానికి యొక్క బ్యాక్టీరియా మీద, వైరస్ మీద వాటి యొక్క దాడిని తిప్పికొట్టడానికి, వాటిని నశింపజేయడానికి కావాల్సిన ఆర్మీ. అదంతా కూడా వైట్ బ్లడ్ సెల్స్, అవన్నీ కూడా టీ సెల్స్ అంటాం. ఆ టీ సెల్స్ ఎక్కడ తయారవుతాయంటే ఈ స్ప్లీన్లో తయారవుతాయి. ఎప్పుడైనా మనము ఎక్కువగా ఒత్తిడికి గురయ్యాము, ఓకే, అందుకే చూడండి, ఎక్కువ ఒత్తిడి తీసుకున్నాము మైండ్లో, తర్వాత ఎక్కువ స్ట్రెస్ జనరేట్ అవుతా ఉంది, పదే కొన్ని మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. సో మైండ్లో కొద్దిగా ఎక్కువగా భయము, కోపము ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏమిటంటే ఈ టీ సెల్స్ ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. చూడండి మళ్ళీ దాని నుంచి ఎంత ఎఫెక్ట్ ఉందో చూడండి. మనం టీ సెల్స్ ఉత్పత్తి అయ్యేది స్ప్లీన్లో, అయితే ఇలాంటి ఏమైనా పరిస్థితులు వస్తే అవి తగ్గుతాయి. అంటే వ్యాధి నిరోధకత తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. అందుకే మనం వాటిని కూడా కాపాడుకోవాలి. ఆహారంతో పాటు ఆలోచనలు కాపాడుకోవాలంటే మనం ధ్యానం చేసేది, దానికోసమే ధ్యానం చేసే ఉద్దేశం ఏంటంటే మనకు అవసరం లేని ఆలోచనలు తీసేసి అవసరమైన ఆలోచనలు మాత్రం చేస్తూ మనలో ఉన్నటువంటి ఆ శాంతిని కాపాడుకుంటూ ముందుకు పోవడానికే. అర్థమైందా? జీవితంలో అనవసరం ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటాం. ఆ అనవసరం ఆలోచనలు పెరికేయాలి, అదే మనకు ఒత్తిడి కలిగిస్తుంది. ఏదైనా ఒక ఆలోచన పదే చేస్తే అది ఒత్తిడిని కలిగిస్తుంది, అంతే, ఇంకేం లేదు. దాన్నే ఒత్తిడి అనేది. ఏ విషయమైనా కానీ అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు, ఎక్కువ ఏ ఆలోచనకు అవకాశం ఇవ్వరాదు. అర్థమైందా? ముందుకు వెళ్తుండాలి. సో అలా చేయకపోతే ఆ ఒత్తిడి క్రియేట్ అవుతుంది. దాని నుంచి కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోను బ్లడ్లోకి వచ్చేసిందంటే ఏ అవయవాన్ని చక్కగా పనిచేయడానికి వదలదు. అర్థమైందా? ఈ స్ప్లీన్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, స్టమక్ కావచ్చు, ఈ కిడ్నీ కావచ్చు, దేన్ని కూడా అది చక్కగా పనిచేయడానికి వదలదు. ఆ హార్మోన్ ఉన్నంత వరకు అది ఈవెన్ మనం తీసుకున్న ఆహారం అది జీర్ణం కాకపోగా, ఒకటి జీర్ణమైన దాంట్లోంచి వచ్చిన పోషకాలను కరెక్ట్గా సెల్స్కు అందించకపోవడం ఒకటి, చూడండి ఎట్లా ఉందో. సో ఇలా అన్ని దశల్లో అది మనకు ఎఫెక్ట్ ఇస్తుంది ఈ కార్టిసాల్ హార్మోన్. అర్థమైందా? సో దానివల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఆలోచనలు మన
కంట్రోల్లో పెట్టుకోవాలి, నియంత్రణలో పెట్టుకోవాలి. దానికి ధ్యానం చాలా అతి ముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు ధ్యానం చేసామనుకోండి, మనకున్న ఓల్డ్ చెత్త అంతా వెళ్ళిపోయి, ఓకే, చెత్త అంతా బయటకు వెళ్ళిపోయి ఫ్రెష్గా తయారవుతాం. అప్పటికప్పుడు ఈ రోజుకి ఏంటి అనే ఆలోచనలు ఉండాలి ఎప్పుడు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏం చేయాలి అనే ఆలోచనలో మనం ఎప్పుడు ఉండాలి. ఈ క్షణము ఈ క్షణంలో జీవించడం ఎలా అని నేర్చుకోవడమే మన యొక్క ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. నేర్పించడం మన ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, రేపేంటి, నిన్న ఏంటి, నెక్స్ట్ సంవత్సరం ఏంటి, ఆ తర్వాత ఏంటి అనేది అది ఒక ధ్యాని యొక్క లక్షణం కాదు. అర్థమైందా? మనం ధ్యాని యొక్క లక్షణం ఎన్నో చెప్పుకున్నాం. సో ప్రస్తుత క్షణంలో ఎలా జీవించాలి అంటే ఆనందంగా జీవించడమే ఆ బుద్ధుడి, ఆ యొక్క ధ్యాని, ఆ యొక్క మాస్టర్ యొక్క అతి ముఖ్య లక్షణం. అలా చేస్తూ ఉంటే ఈ అన్ని అవయవాల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది చూడండి. దాంతోపాటు అఫ్కోర్స్ మనం సమగ్ర జీవనశైలి ఆ విధానాలు తెలుసు కాబట్టి ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా తినాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఇవి కూడా కొన్ని ఫాలో అవుతూ ఉంటే ఈ యొక్క భౌతిక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, వెరసి సంపూర్ణ ఆరోగ్యం మనం పొందుతాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యొక్క ఎస్పెషల్లీ మన మెటబాలిజం అది కరెక్ట్గా పనిచేస్తుంది స్ప్లీన్ యొక్క ఆరోగ్యం బాగుంటే. ఓకే, ఎప్పుడు కూడా అలసట రాదు. బాడీ మొత్తానికి కావాల్సిన ఎనర్జీ సమానంగా, మొత్తం బాడీకి కావాల్సిన ఎనర్జీని సమానంగా అన్ని అవయవాలకు పంపు చేసేటువంటిది, సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది స్ప్లీన్ ఆరోగ్యం బాగుంటే. బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బడము, ఇండైజెషన్ కావడము ఇట్లాంటివి ఏమీ జరగవు. ఓకే, తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్ బ్యాలెన్స్, మెంటల్ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు స్ప్లీన్ ఆరోగ్యం బాగుంటే. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ వేస్ట్ను బయటికి పంపించడం, డిటాక్సిఫికేషన్ అంటాం కదా. ఈ డిటాక్సిఫికేషన్లో కూడా స్ప్లీన్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. అంటే అన్నెసరీ వేస్ట్ను దేహం నుంచి పెద్ద పేగుల వైపు పంపించడం. ఓకే, అట్లా పంపించేదానికి కూడా స్ప్లీన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సింపుల్గా ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలను సాధించడానికి మనం చేస్తున్నది పుషన్ ముద్ర. అర్థమైందా? పుషన్ ముద్రను మనం బాడీ క్లాక్తో అనుసంధానించుకొని మనం చేసామంటే స్ప్లీన్ హెల్త్ కాపాడుకుంటాం. ఆటోమేటిక్గా ఇన్ని బెనిఫిట్స్ మనకు వస్తాయి. అర్థమైందా? సో ఎప్పుడు కూడా అలసట రాదు. చాలామంది చిన్న పని చేస్తే కూడా అలసిపోతారు. మరి తినడం బాగా తింటారు, తర్వాత రకరకాల ఆహారాలు తింటారు, వాటికేం తక్కువ ఉండదు, కానీ అక్కడ శక్తి లేదు. ఆ వచ్చిన శక్తి, అది ఉత్పత్తి అయ్యే శక్తి ఉత్పత్తి ఎక్కడ? స్ప్లీన్ దగ్గర ఉత్పత్తి. అది ఎనర్జీ ప్రొడక్షన్ హౌస్ అంటాం దాన్ని. అక్కడి నుంచి అన్ని అవయవాలకు వెళ్తుంది కాబట్టి అది కరెక్ట్గా పనిచేయకపోతే మనము ఎంత తిన్నా ఏం చేసినా మనకు అలసట అలా ఉంటుంది. అలసట అలానే ఉండిపోతుంది, ఎక్కువ అలసట పొందుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క అవయవ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ అవయవ యొక్క ఆరోగ్యం కాపాడాలంటే 9 నుంచి 11 మధ్యలో సో మనం చేసేటువంటి అన్ని కార్యక్రమాలతో పాటు దీనికి కొంత సమయం కేటాయించి 20 నిమిషాలు 10 నిమిషాలు ఫస్ట్ సెట్ ఆఫ్ పుషన్ ముద్ర, ఇంకొక 10 నిమిషాలు సెకండ్ సెట్ ఆఫ్ పుషన్ ముద్ర చేస్తే చాలు. సో మీకు అద్భుతంగా ఈ యొక్క ఆరోగ్యాన్ని పొందవచ్చు. తర్వాత ఈ యొక్క స్ప్లీన్ యొక్క పనితనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఈ స్ప్లీన్కి బాగా గమనిస్తే మనము కొన్ని ఆకుప్రెజర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ స్ప్లీన్ని కాపాడుకోవాలంటే, ఈ స్ప్లీన్ యొక్క ఆరోగ్యాన్ని కోసం దీనికి ప్రత్యేకంగా స్ప్లీన్ అనేటువంటి ఒక మెరిడియన్ కూడా నడుస్తుంది దేహంలో. స్ప్లీన్ అనేటువంటి ఒక మెరిడియన్ నడుస్తుంది అనమాట. ఆ మెరిడియన్ మనం గమనిస్తే దాన్నిగా మనం కొద్దిగా యాక్టివేట్ చేసుకుంటూ ఉంటే మనకు అద్భుతమైన ఆరోగ్యం. అంటే ఏ ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు, ఆ పాయింట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఆ పాయింట్స్ ఎలా ఫ్లో అవుతాయని చూద్దాం. సో అది కాల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ స్ప్లీన్ యొక్క మెరిడియన్ ఎక్కడ ఉంటుంది అంటే మన కాలి ఈ పాదం యొక్క తంబు ఉంది కదా, అంటే బొటన వేలు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా అంటే అనేది మీకు చూపిస్తాను. ఆ యొక్క చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇక్కడ గమనించండి, ఈ యొక్క స్ప్లీన్ మెరిడియన్ అనేది ఒకటి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్ప్లీన్ మెరిడియన్ మనం కరెక్ట్గా ఆ యొక్క
ఆ మెరిడియన్ యాక్టివేట్ చేసుకోవడం, అంటే ఈ ఛానల్ని యాక్టివేట్ చేసుకోవడం. సో మొత్తం మీద ఆకుప్రెజర్లో ఏం చెప్తారంటే, ఆకుప్రెజర్లో మా దేహంలో 14 మెరిడియన్స్ ఉంటాయి. అదేవిధంగా ఎనర్జీ పాయింట్స్ 1000 పైన ఉన్నాయి. 1030 పాయింట్స్ ఉన్నాయి. మొత్తం దేహంలో 1030 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అంటే ఎనర్జీ కేంద్రాలు, శక్తి కేంద్రాలు. వాటిని కలుపుకుంటూ ఈ యొక్క ఛానల్స్ వెళ్తూ ఉంటాయి పైనుంచి కింది వరకు. అంటే మన తల భాగం నుంచి కింది వరకు కూడా ఈ ఎనర్జీ ఛానల్స్ అంటారు, వీటిని మెరిడియన్స్ అంటారు. దాంట్లో ప్రత్యేకంగా ఈ స్ప్లీన్ సపోర్ట్ చేసే పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఈ పాయింట్స్ మీరు టచ్ చేస్తే, వాటిని ప్రెస్ చేసే విధానం చాలా సింపుల్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మన యొక్క బొటన వేలుతో, లేదా మీకు ఇవి దొరుకుతాయి, ఈ యొక్క ఆకుప్రెజర్ సంబంధించిన కొన్ని దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, ఇది చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో ఇలాంటిది ఒకటి తీసుకొని ఆ పర్టికులర్ పాయింట్ నేను చెప్తాను, పాయింట్స్ చెప్తూ పోతాను ఎక్కడెక్కడ ఉంటాయో. ఆ పాయింట్ దగ్గర బాగా ఆ పాయింట్ అట్లా ప్రెస్ చేయడం, అంటే అక్కడ ఒత్తిడి ఇవ్వాలి. అట్లా ప్రెస్ చేసి ఒక 5 సెకండ్లు పెట్టుకొని తీయాలి. అట్లా చేస్తూ ఉంటే ఒక్కొక్క పాయింట్ను కనీసం 10 సార్లు 20 సార్లు అలా ఒత్తుకున్నప్పుడు ఈ యొక్క పూర్తి ఇది పనిచేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క ఎనర్జీ ఛానల్ యాక్టివేట్ అవుతుంది. సో అది దీంట్లో ఉన్నటువంటి పాయింట్ చూడండి, SP1, SP2, SP3, SP5, SP9 ఇవన్నీ కలుపుకుంటూ ఒక మెరిడియన్ ఉంది. దాని పేరే స్ప్లీన్ మెరిడియన్. అర్థమైందా? ఇది నెక్స్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, స్ప్లీన్ 1 చూడండి. ఫస్ట్ SP1 ఎక్కడ ఉంది? అది బొటనవేలుకు ఆ పక్కన ఉంటుంది, బొటనవేలు పక్కనే ఉంటుంది. చూసారా? SP1 ఆ బొటనవేలుకు పక్కనే ఉండేది SP1. దాన్ని అంటే ఆల్మోస్ట్ అవుటర్ ఎడ్జ్, ఆ యొక్క బొటనవేలుకు ఆ అవుటర్ ఎడ్జ్లో ఉన్నటువంటి ఆ పాయింట్ SP1. దాన్ని కరెక్ట్గా మనం ప్రెస్ చేసుకుంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి చూడండి. డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటే వెళ్ళిపోతాయి, హెడేక్ ఉంటే పోతుంది, నిద్ర లేకపోవడం ఇన్సోమ్నియా పోతుంది, స్ప్లీన్ డిజార్డర్ ఏమున్నా పోతుంది, డిజినెస్ అంటే తల తిరుగుతూ ఉంటుంది చూడండి, అదే వెళ్ళిపోతుంది, మెంటల్ ఇల్నెస్ ఉండదు. తర్వాత ఏదైనా రక్తంలో బ్లడ్ వస్తుంటుంది కొంతమందికి, దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత మూర్ఛ అంటే ఎపిలెప్సీ అని చెప్తాం కదా, ఆ మూర్ఛ రోగం, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. చాలామందికి మెన్స్ట్రల్ డిజార్డర్స్ ఉంటాయి. ఇది ఎంత అద్భుతమైన పాయింట్ అంటే, మెన్స్ట్రల్ డిజార్డర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చాలామందికి ఎక్కువ బ్లీడింగ్ కావడము, సరిగా కాకపోవడము, ఇర్రెగ్యులర్ కావడం ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సాల్వ్ చేసే శక్తి దీనికి ఉంది, SP1. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకొని దీన్ని నోట్ చేసుకోండి, చక్కగా దాన్ని వాడుకోండి. నెక్స్ట్ SP2 దగ్గరికి వెళ్దాం. ఈ మెరిడియన్లో ఉన్నటువంటి ఇన్ని పాయింట్స్ కూడా ఒక్కోదానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. SP2 చూడండి. SP2 వచ్చేసి ఆ యొక్క అదే లైన్లో కంటిన్యూ అవుతుంది, కొద్దిగా వెనక భాగంలో. ఓకే, అదే టో లైన్, దాన్ని టో లైన్ అంటాం. అక్కడ ఫస్ట్ వచ్చింది కదా ఆ పాయింట్, తర్వాత నెక్స్ట్ వచ్చే పాయింట్ ఇది SP2. ఇది మీకు మళ్ళీ వీడియో వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు చక్కగా. సో దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది చూడండి. ఎవరికైనా లెగ్ పెయిన్, కాలు నొప్పి ఉంటే, తర్వాత ఎవరికైనా ఈ మలబద్ధకం, దాన్ని కూడా తొలగిస్తుంది దీన్ని కరెక్ట్గా ప్రెస్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఫింగర్ పెయిన్ అంటే చేతుల యొక్క వేళ్ళ యొక్క నొప్పి, దాన్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత ఎవరికైనా ఆకలి కానటువంటి వాళ్ళకి ఆకలి కావాలంటే దీన్ని ప్రెస్ చేసుకుంటే ఆకలి అవుతుంది. తర్వాత పొట్ట నొప్పి ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత ఎవరికైనా బేదులు అవుతుంటాయి కదా మోషన్స్, దాన్ని కూడా తగ్గించాలంటే ఈ పాయింట్ వాడుకోవచ్చు మీరు. ఇది SP2. సో నెక్స్ట్ SP3కి వెళ్తే కనిపిస్తుందా పిక్చర్ అంతా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్. సో SP3కి వెళ్ళండి. SP3 సేమ్ అదే పాత్రలో ఉంటుంది. ఓకే, సో మీకు కొద్దిగా SP2 నుంచి కొద్దిగా వెనక్కి అంతే. సో SP2 ఇక్కడ వచ్చింది కదా, దాని కొద్దిగా వెనక్కి భాగం SP3. అది ఎంత కూడా ఏంటంటే ఈ పాయింట్స్ కూడా కొద్దిగా అటు ఇటు పక్కన ఆ పక్క ఈ పక్క అయినా ఏం కాదు, ఎలాంటి ఇబ్బంది లేదు, డేంజర్ లేదు. కాబట్టి మనం వరి కావాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా తెలుస్తూ ఉందా లేదా అనేది. కానీ పిక్చర్లో చూసుకొని సో ఆ విధంగానే మీరు అప్రాక్సిమేట్గా సరిసుమారు దాన్ని ప్రెస్ చేసుకుని ప్రయత్నం చేయండి చాలు. SP3 ఇక్కడ మీకు పిక్చర్లో అంటే ఈ చిత్రంలో చూసినట్టుగా నోట్ చేసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవడం. ఈ SP3 యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. దీనికి ఏంటంటే
లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది SP3. తర్వాత స్ప్లీన్ ఇష్యూస్ ఉన్నాయి ఏమైనా డాక్టర్ చెప్తే దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డయేరియా, అఫ్కోర్స్ డయాబెటీస్ చాలా అద్భుతమైన పాయింట్ ఇది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెడేక్, పొట్ట నొప్పి, జాయింట్ పెయిన్స్, నెక్ పెయిన్స్, జాయింట్ పెయిన్, నెక్ పెయిన్ ఎవరికున్నా కానీ ఈ పాయింట్ ప్రెస్ చేసుకుంటే చాలు, ఇది అవన్నిటిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి SP3ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ కిందికి వెళ్తే అదే లైన్లో వస్తుంది, కొద్దిగా అట్లా అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్ళాలి. SP5 చూడండి, ఈ యాంకల్, మీకు ఈ యాంకల్ వస్తుంది కదా, ఇక్కడ యాంకల్ మెడిమ అంటారు కదా, ఆ మొడిమ నుంచి ఆ విధంగా వస్తుంది. ఆ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇట్లా ఈ మొడిమ అనేది ఉంది కదా, ఈ యాంకిల్ నుంచి పైన ఉండే భాగం. సో కాబట్టి ఈ నియర్ యాంకిల్ వచ్చేటువంటి పాయింట్ ఇది SP5 అని చెప్తాం మనం. సో దీన్ని చూసుకోండి, SP5 ఇది. సో దీని నుంచి మనకి ఏంటి ఫలితాలు అంటే, దీన్ని ప్రెస్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఆ స్ప్లీన్ మెరిడియన్ ఉంటుంది, మెరిడియన్ అట్లా వెళ్తుంది అనమాట చక్కగా. సో దీనికి కాన్స్టిపేషన్, మలబద్ధకం, తర్వాత ఎవరికైనా ఈ స్నోరింగ్ అంటే గురక ఎక్కువ వస్తుంది చూడండి, వాళ్ళకి తగ్గించేస్తుంది దీన్ని. తర్వాత జాండీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత బాడీలో వేస్ట్ ఎక్కువ తయారవుతుంది, అది పంపించేదానికి మంచి పాయింట్ ఇది. ఆ తర్వాత దీన్ని ఒత్తుకుంటే బ్లాకేజెస్, మన బాడీలో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నా వాటిని తొలగిస్తుంది. తర్వాత లెగ్ పెయిన్ అంటే కాలు నొప్పి, తర్వాత మోకాలు నొప్పి కూడా తగ్గిస్తుంది. ఎవరు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయమని శబ్దం వస్తుంది. సార్ అన్మ్యూట్ చేయండి సార్, రాధా సార్ వాళ్ళని. మేడం చూస్తాను మేడం, ఏమిలో పోవాలి మేడం ఇప్పుడు మేడం? సార్ అక్కడ అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది సార్. పార్టిసిపేట్ లో మేడం, సార్ పార్టిసిపేట్ లో పోయి చూస్తాను మేడం, దొరకలేదు. నిన్న ట్రై చేసినాను, మ్యూట్ ఆల్ అని ఉంది. సార్ మ్యూట్ చేయండి. మ్యూట్ ఆల్, ఓకేనా మ్యామ్? మ్యూట్ ఆల్ అనుకుంటున్నా మేడం. ఇప్పుడు వస్తాను మేడం సౌండ్. ఇదేమైపోయింది. ఎక్కడైంది? ఇప్పుడు వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుంది సార్. అదే మ్యూట్ అన్నప్పుడు నాది కూడా మ్యూట్ అయినట్టుంది. ఓకే రైట్. సో ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. స్క్రీన్లో వస్తున్న విషయాలు కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తుంది. SP5 కనిపిస్తుందా? చూడండి, కనిపిస్తుంది సార్. SP5 పిక్చర్ వచ్చింది కదా స్క్రీన్ మీద? వచ్చింది సార్. రైట్, ఎస్. ఇది గమనించుకోండి, ఈ SP5 యొక్క లాభాలు ఇప్పుడే చెప్పాను నేను. సో వాటిని గమనించుకొని వాటన్నింటికి కూడా ఇది వాడుకోవచ్చు, SP5. సో నెక్స్ట్ కిందికి వెళ్తే SP9 లాస్ట్ పాయింట్, ఇది చూసి పెట్టుకోండి. సో ఇది SP9 అనేది చూసుకోండి, ఇది బిహైండ్ దట్, అంటే అలా పైకి వెళ్తూ ఉంటే యాంకిల్ బోన్ నుంచి పైకి పోతే ఒక బోన్ ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది పైన, అంటే కరెక్ట్గా మోకాల కింద అనుకోండి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళారు, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళారు, అలానే వెళ్తూ ఉంటే ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఒక బోన్ కనిపిస్తుంది మీకు,
ఆ బోన్ అక్కడ ఉన్నటువంటి పాయింటే, ఆ బోన్కి వెనుకున్న పాయింట్ ఇది. ఈ పాయింట్ SP9 అని చెప్తాం, SP9. సో ఈ పాయింట్ను ప్రెస్ చేసుకుంటే ఇక్కడ కూడా అంతే, ఎవరికన్నా డయేరియా వచ్చినా లేదా జాండీసు, ఒక ఈ పొత్తి కడుపు నొప్పి అంటాం ఇది కానీ, ఓకే, తర్వాత స్వెల్లింగ్, ఎక్కడైనా వాపు వచ్చినటువంటిది, ఇలాంటివన్నిటిని కూడా ఇది తగ్గిస్తుంది. సో ఓవరాల్గా ఈ యొక్క బొటన వేలు చివరిలో పక్కలో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. చూడండి, ఇది స్ప్లీన్ మెరిడియన్ అంటారు. ఏమంటారు? స్ప్లీన్ మెరిడియన్. సో దీన్ని మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. చేస్తే స్ప్లీన్ యొక్క ఆరోగ్యాన్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకోవచ్చు. సో ఇన్ని లాభాలు ఉన్నాయి, దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని అలవాటు చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇది మనము స్ప్లీన్ గురించి చెప్పదలుచుకున్నటువంటి అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం. సో వీటిని పాటించండి. సో అందరికి కూడా తెలియజేయండి. సో దీని ద్వారా స్ప్లీన్ యొక్క ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు. సో స్ప్లీన్ ఆరోగ్యం బాగుంటే మొత్తం దేహంలో శక్తి అద్భుతంగా ప్రసరిస్తూ ఉంటుంది అన్ని అవయవాలకు కూడా. సో ఆరోగ్యం అంటే మన యొక్క దేహం యొక్క ఆరోగ్యం కూడా ఖచ్చితంగా బాగుపడుతుంది. సో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, సో ఇంతటితో మనం ఈ యొక్క సమగ్ర జీవనశైలిలో ఈరోజు ఈ యొక్క జ్ఞానాన్ని మనం ముగిద్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే సో క్విక్గా ఒక 2-3 ప్రశ్నలు కానీ ఏదైనా మీ అనుభవం ఏమైనా చెప్పాలంటే ఒక 2-3కి అవకాశం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ తమిళ కార్యక్రమం వెళ్ళాలి.